ప్రభునందు ప్రియమైన చిన్నలకి పెద్దలకి యేసుక్రీస్తు నామమున వందనములు. మనం చెప్పుకోబోయే అంశం పేరు దాటించే దేవుడు. మనలను ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మళ్ళీ చెప్పు, రెండుసార్లు చెప్పాలి, నాకేం అర్థం కాలేదు. అర్థమైనందుకు ప్రభునందు ప్రియమైన చిన్నలకి పెద్దలకి యేసుక్రీస్తు నామమున వందనములు. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మనం చెప్పుకోబోయే అంశం పేరు దాటించే దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, ఏం దేవుడు? ఏ దేవుడు? దాటించే యేసుక్రీస్తు దేవుడు. ఎవరిని దాటించాడు? మనల్ని దాటించాడు. మనలు ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం దాటించి 2024 సంవత్సరంలో అడుగు పెట్టించారు. ఎవరి వలన? మన ఉద్యోగం వలన, మన వ్యాపారం వలన, మన బలం వలన, మన ధనం వలన కాదు. ఎవరి వల్ల దాటించబడ్డాం? దాటించే యేసుక్రీస్తు దేవుడి వల్ల దాటించబడ్డాం. ఉదాహరణకి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కనాను దేశమునకు ఏ విధముగా దాటించబడ్డారో చూద్దాం. దారిలో వెళ్తుండగా వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏం అడ్డొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు. అలాగే మన జీవితం కూడా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకు వచ్చినా మనల్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు దాటిస్తాడు. మళ్ళీ దారిలోకి అలా వెళ్తుండగా వాళ్ళకి ఏమేసింది? దాహం వేసింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? బండ నుండి మధురమైన జలములను వాళ్ళకి ఇచ్చాడు. తరువాత అలా దారిలోకి వెళ్తుండగా వాళ్ళకి ఏమేసింది? మళ్ళీ ఆకలి వేసింది. అప్పుడు ఏం చేశారు? దేవుడికి ప్రార్థన చేసి, ప్రభువా ప్రభువా నాకు ఆకలి వేస్తున్నా, నాకు పెట్టు అని అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. అసలు మన్నా ఎవరు తింటారు చెప్పండి? దేవదూతలు తినే ఆహారం. అంత శ్రేష్టమైన ఆహారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయేల్ ప్రజలకి ఇచ్చాడు. ఆయన దేవుడు దాటించే యేసుక్రీస్తు దేవుడు. మళ్ళీ అలా దారిలోకి వెళ్తుండగా వాళ్ళకి ఏం తినాలనిపించింది? మాంసం తినాలనిపించింది. ఏం తినాలనిపించింది? మాంసం ముక్క తినాలనిపించింది. అప్పుడు మళ్ళీ దేవుడు ప్రార్థన చేశాడు. దేవా మాకు మాంసం ముక్క తినాలనిపిస్తుంది అని ప్రార్థన చేశాడు. అప్పుడు చేస్తే ఏమైంది? దేవుడు ఏం పంపించాడు? కూరల వర్షాన్ని పంపించాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అంత అద్భుతంగా దాటించాడు కదా, మనల్ని కూడా అద్భుతంగా దాటిస్తాడు. పోయిన సంవత్సరం అంతా మనల్ని ఇరుకుల నుంచి, బాధల నుంచి, కష్టం నుంచి ఎలా దాటించాడో 2025 సంవత్సరంలో కూడా మనల్ని దాటిస్తాడు. మనకి తిన్నానికి తిండిచ్చి, దాచినట్టు నీళ్ళిచ్చి, ఇరుకుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే బయటికి రప్పించాడు. ఆయన ఏ దేవుడు? దాటించే యేసుక్రీస్తు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలను అంత అద్భుతంగా నడిపించిన దేవుడు 2025 సంవత్సరంలో కూడా మనల్ని దాటిస్తాడు. అందుకు మనం ఏం కలిగి ఉండాలి?
కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? 3 పనులు చేయాలి. మొదటిగా సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? సెల్ ఫోన్గా, ట్యాబ్గా కాదు. ఎవరికి ఇవ్వాలి సమయం? గర్ల్ ఫ్రెండ్గా కాదు. ఎవరికి ఇవ్వాలి సమయం? దేవుడికి. ఈ రోజుల్లో చాలా మంది బాయ్ ఫ్రెండ్కి, గర్ల్ ఫ్రెండ్కి, ఫోన్లకి, ట్యాబ్లకి ఉప్పాడు పట్టు చేయడం చాలా టైం అవుతుంది కాబట్టి ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. రెండవదిగా బలం. ఏంటి బలం? బలం ఎవరికి ఇవ్వాలా? అమ్మగా కాదు, నాన్నగా కాదు, అక్కగా కాదు, చెల్లిగా కాదు. ఎవరికి ఇవ్వాలి సమయాన్ని? బలాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? వృత్తిగా, వ్యాపారానిగా, ఉద్యోగానిగా ఎవరికి ఇవ్వాలి? ప్రయాణానిగా ఎవరికి ఇవ్వాలి బలాన్ని? చెప్పండి. దేవుడికి ఇవ్వాలి. మీ అందరు ఇస్తున్నారా? చెప్పండి. చెప్పండి అడిగినారు కదా. మీ అందరూ బలాన్ని ఇస్తున్నారా దేవుడికి? చెప్పండి. దేవుడి పిల్లలమైన మనం ఏం చేయాలా? దేవుడికి బలాన్ని ఇవ్వాలా. మూడవదిగా ధనం. ఏంటి ధనం? ధనం దేనికి ఇవ్వాలి? బంగారంగా కాదు, కారుగా కాదు, ఐఫోన్గా కాదు. మనం ధనాన్ని దేనికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. మీ అందరూ ఇస్తున్నారా? చెప్పండి. బట్టలకు ఎత్తారు, ఉప్పాడు పట్టు చీరకు ఎత్తారు. దేనికి ఎత్తారు? నగలకు ఎత్తారు. ప్రయాణానికి ఇస్తారు, ఉద్యోగానికి ఇస్తారు, వ్యాపారానికి ఇస్తారు, వ్యవసాయానికి ఇస్తారు. కానీ మనం ఏం చేయాలా? ధనాన్ని దేవుడి కోసం వాడాలా. ఈ 3 కలిగి ఉంటే దేవుడు మనల్ని అద్భుతంగా దాటిస్తారు. ఈ సమయం ఇచ్చిన దేవుడు